యేసు ప్రభు నామములో మీ అందరికీ శాంతి సమాధానం కలుగును గాక. ఓ మిత్రమా, ఈ రోజు ఒక మంచి టాపిక్ చెప్పాలని నేను ఆశపడుతున్నా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 16వ వాక్యములో సెలవిచ్చినట్టు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి ఉద్దేస్తున్నాను. చాలా మంది దేవుడు నమ్ముకుంటున్నారు. స్టార్టింగ్ లో దేవుడు నమ్ముకొని యేసు రక్షకుడు నమ్మి మరి బాధ్యత తీసుకున్న తరువాత కొన్ని దినముల తర్వాత వాళ్ళు లోకంలో కలిసిపోతారు. ఎలా అంటే వాళ్ళు సరైన ప్రార్థన చేయలేక, చర్చికి రాలేక, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయలేనప్పుడు వాళ్ళు దేవుడికి దూరమయ్యే అవకాశము ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళు దేవుడు ఏం చేస్తారంటే, మనము ఈ యొక్క బైబిల్ వాక్యం సెలవిచ్చినట్టు మనం వెచ్చగానే ఉండాలా లేక చల్లగానే ఉండాలా. వెచ్చగా చల్లగా రెండు తటస్థంగా ఉన్నప్పుడు దేవుడు నీలో ప్రవేశించే అవకాశము ఉండదన్నమాట. లోకంతో సాహసం చేస్తావా, వెళ్ళిపో. లేదు దేవుడి బిడ్డతో సాహసం చేస్తా, ఓకే, నో ప్రాబ్లం. కాబట్టి నాకు లోకం కావాలా, నాకు పరలోకం కావాలా అన్నప్పుడు దేవుడు ఒప్పుకోడు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అదే అన్నాడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో, నువ్వు వెచ్చగానే నువ్వు చల్లగానే ఉండక నిలువెచ్చగా ఉన్న కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేస్తాను. దేవుడు నోటి నుండి ఉమ్మి వేస్తే అది బహుభయంకరంగా ఉంటుంది. కాబట్టి మనము యేసు ప్రభు దేవుణ్ణి మొక్కాల, లేదా నీకు నచ్చిన దేవతలు మరి ఏదైనా మొక్కొచ్చు, తప్పులేదు. కానీ నాకు దేవుడు కావాలి, దెయ్యం కావాలంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, ఇది సాధ్యం కాదు. బైబిల్ వాక్యంలో సెలవిచ్చింది. ప్రియ సోదరి సోదరుడా, ఒక్కసారి పరిశోధన చేసుకోండి. మీరు నిజమైన దేవుడు పూజిస్తున్నారా లేక అపవాది పూజిస్తున్నారా? వెచ్చగా ఉండగా చల్లగా నిలివెచ్చగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను తన నోటిని ఉమ్మి వేస్తాడు. అది బహు భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు ఈ యొక్క వాక్యము విన్న తరువాత మీరు మారు మనసు పొందాలని ఒక దైవ సేవకుడు మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు బహుగా దీవించాలని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను. పరలోకున్న పరమ తండ్రి, ఆమేన్. మీ శ్రేయోభిలాషి థామస్. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.